హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము వేములవాడకి వెళ్తున్నాము. నేను అదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మేము వెళ్ళడానికి కనీసం 2 గంటల సమయం అనేది పడుతుంది. మేము కరీంనగర్ మీదుగా వెళ్ళాలి. ఇక్కడ మేము 2 అవర్స్ తర్వాత రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడకి చేరుకున్నాము. అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిపోయాము. డైరెక్ట్గా రూమ్ అనేది ఏం తీసుకోలేదు. అక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అయిపోయి అక్కడ మేము ముందుగా చెరువు దగ్గరికి అనేది వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదంతా చెరువు. ఇక్కడ స్నానాలు చేసేసి అక్కడ నుంచి మేము ఫస్ట్ కోడని కట్టడానికి వెళ్ళిపోయాము. కోడ వ్లాగ్ అనేది మేము మొబైల్ లోపలికి అలవలేదు కాబట్టి నేను అది తీయలేదు. దర్శనం అనేది మాకు చాలా తొందరగా అయిపోయిందండి. ఆ తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి ప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము బయటికి. మేము తర్వాత బద్దిపోచమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగా మేము బోనం అనేది సమర్పించాలి. మేము రూమ్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళకి ఒక 50 రూపీస్ ఇస్తే వాళ్ళే వండిస్తారు. ఎవరైతే రూమ్ తీసుకోలేదో వాళ్ళకి ఇది ఈజీ మెథడ్ అండి. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు, ఇంతకుముందు అలా లేదు. ఆ తర్వాత వాళ్ళు బోనం అనేది తయారు చేసి మనకి ఇచ్చాక దానికి నిండుగా పసుపు రాసి అలాగే బొట్లు పెట్టేసి మనం వేపాకు అనేది కట్టుకోవాలి. ఈ విధంగా బోనం మీద ఇలా మూత పెట్టుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని వత్తి వేసుకొని దీపం అనేది వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్నాక అమ్మవారికి బోనాన్ని అలాగే కళ్ళు శాఖని సమర్పించుకోవాలి. కొంతమంది ఇక్కడ అమ్మవారికి చీర అలాగే పసుపు కుంకుమ అలాగే ఓడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆ తర్వాత మేము బద్దిపోచమ్మ తల్లికి బోనాన్ని సమర్పించుకున్నాక మేము ఇక్కడ భీమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్నాక పక్కకి అమ్మవారు కూడా ఉంటారు. ఆ అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. ఇక్కడ మహిళలు లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉన్నది. ఇక్కడ భీమేశ్వర ఆలయంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంది. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఇక్కడ ప్రదక్షిణలు అనేది చేసి కోరికలను నెరవేర్చుకుంటారు. ఆ తర్వాత ఇందులోనే చిన్న చిన్న విగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము అలాగే శ్రీకృష్ణుని విగ్రహం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారుగా చెట్టు మీద ఇవన్నీ గబ్బిలాలు. ఇవి మనకి ఎలాంటి ప్రమాదం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ ఈ ఒక్క చెట్టుకు మాత్రమే గబ్బిలాలు అనేవి ఉంటాయి. మీరు కూడా చూసేయండి. ఇక మేము అందరి దేవుళ్ళను దర్శించుకున్నాక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత కొండగట్టుకు అనేది వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.